డబుల్ డబుల్ అడ్డంగా మోసపోయిన డాక్టర్ ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్న అజ్ఞానంలోనో అత్యాశతోనో ఉన్న కాస్త పోగొట్టుకుంటున్నారు. ఫలితం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా మారిపోతుంది. నిర్లక్ష్య రాశులు మోసపోయారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. చదువుకున్న వారు, సమాజంపై కాస్త అవగాహన ఉన్నట్లు కనిపించేవారు సైతం ఇలా మోసాల బారిన పడుతుండడం షాకింగ్ గా అనిపిస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఒక ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో మోసగాళ్లు ఎంచుకున్న మంత్రం మీ డబ్బుని డబుల్ చేస్తాం అని. అది కూడా షేర్ మార్కెట్లోనో బిజినెస్లోనో పెడితే కాదు సుమా, రంగు నీటిలో ముంచి డబుల్ చేస్తారట. దీన్ని ఒక డాక్టర్ నమ్మారు. శాంపుల్ టెస్ట్ చేయించారు. అందులో గెలిచిన డాక్టర్ అసలు పరీక్షలో మొత్తం మునిగిపోయారు. లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చంద్రపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రామోజు రామాచారి 2 ఏళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించారు. ఆ సమయంలో ఇంటి నిర్మాణంలో బీహార్కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపీ మేస్త్రితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలోనే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని నమ్మించాడు. ఈ సమయంలో బీహార్కు చెందిన అతడి ఫ్రెండ్స్ అబ్తాబ్, షేక్ సిరాజ్లను రామాచారికి పరిచయం చేశాడు. ఈ కార్యక్రమం ఈ నెల 22న జరిగింది. ఈ సమయంలో ఒక శాంపుల్ టెస్ట్ ని అడిగాడు రామాచారి. ఇందులో భాగంగా వారికి తొలుత 6,000 రూపాయలు ఇస్తే వారు ఒక లిక్విడ్ లో ముంచి దాన్ని 13,000 చేసి చూపించారు. దీంతో రామాచారికి నమ్మకం వచ్చేసింది. అంతే అనుకున్నదే తడవుగా తన వద్ద ఉన్న 33 లక్షల రూపాయల నగదును తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పోసేశాడు. దీంతో వారు ముగ్గురు తమ వెంట తెచ్చుకున్న లిక్విడ్ ను ఒక బకెట్ లో పోసి అందులో నగదును ముంచి బయటకు తీశారు. వాటికి తెలుగు బ్రౌన్ కలర్ పోస్టర్లను కట్టారు. వీటికి ఒక అరగంట సేపు ఆరబెడితే డబ్బు డబుల్ అయిపోద్దని చెప్పారు. అనంతరం వీరు ముగ్గురు జారుకున్నారు. తీరా అవి కాస్త ఆరిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పై భాగంలో 500 రూపాయల నోట్లు, కింద తెల్ల కాగితాలు కనిపించాయి. అప్పటికి తత్వం బోధపడిందో ఏమో కానీ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నల్గొండ రైల్వే స్టేషన్లో సిరాజ్, రామ్ నరేష్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారి నుంచి 24 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.